శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం. ఈ శనివారం చక్కటి శనివారంగా ఉండబోతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. చాలా శుభవార్తలు అందుతాయి. అలాగే కుటుంబంలో నూతన ఉత్సాహంతో శుభ కార్యక్రమాలు చేసుకోవడం, చిన్ననాటి స్నేహితులతో కలుసుకోవడం, అలాగే పాత బంధువులతో పరిచయాలు ఏర్పడడం ఈరోజు ఒక కళగా ఉండబోతుంది. ఎందుకంటే సొంత ఇంటికి చంద్రుడు దశమ స్థానంలోకి వెళితే తన కుటుంబానికి ఆయన యొక్క రాస్యాధిపతి స్థానాల్లోకి వెళ్ళి తులారాశికి దశమ స్థానంలోకి రావడం, కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిడి అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది. కొద్దిమంది చాలా మానసికంగా మనల్ని ఒకరు ఇబ్బందులు కలిగిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఒకరి వల్ల కుటుంబం మొత్తం చాలా బాధలు పడే వాళ్ళు ఉంటాం. ఎందుకంటే రాశి ఫలితాల్లో రాక్షస గణం, దేవగణం, మానుష్యగణం ఉంటారు. అలాగే మేషరాశి అగ్నితత్వ రాశి, సింహరాశి అగ్నితత్వ రాశి, ధనుసు రాశి అగ్నితత్వ రాశులు. అంటే ఒక కుటుంబంలో అందరూ కూడా బాగా ప్రశాంతతగా ఒక ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నలుగురు ఉంటారు అక్కడ. ఆ నలుగురిలో మిత్రత్వం కలిగిన రాశులు బలంగా ఉంటారు. భూతత్వం, వాయుతత్వం అనేవాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు చాలా బలంగా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అలాగే ఈ అగ్నితత్వం వచ్చినప్పుడు చాలా సమస్య వస్తుంది. అందువల్ల ప్రత్యేకించి ఏమిరా అంటే ఈ ఎవరో ఒకరు వాళ్ళ గ్రహస్థితి బాగలేనప్పుడే మనల్ని ఇబ్బంది కలిగిస్తారు. అందువల్ల అట్లాంటిది పట్టించుకోకుండా కుటుంబాన్ని ఆధారపడకుండా కుటుంబాన్ని మర్చిపోయే అన్ని కష్టాలు తీరిపోయే అవకాశం ప్రారంభమైంది. అందువల్ల ధన వృద్ధి అనేది చాలా బలంగా ఉంది. వ్యాపారంలో అభివృద్ధి అనేది కనబడబోతుంది. కొత్త ఆలోచనల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారాలు చేయాలని అనుకున్న వారు చాలా రోజులుగా ఎదురు చూస్తుంటారు. త్వరగా ప్రారంభించండి, మీకు మంచి రోజులు ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. త్వరగా మీ జీవితంలో మలుపు తిప్పుకోవచ్చు. ధన సంపాదన, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడుతుంటారు. ఈ రోజుల్లో మనం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక విషయంతో 10 రూపాయల లాభంతో ఒక వ్యాపారం చేసిన వ్యక్తి 100ల్లో రావచ్చు, 1000ల్లో వెళ్ళచ్చు. అది మీరు మొట్టమొదట తులారాశికి వ్యాపార రంగం మొదటి స్థానం, మళ్ళా రాజకీయం అనేది 2వ స్థానం, మళ్ళా ఉద్యోగం అనేది 3వ స్థానం. అలాగే చాలా విషయాల్లో చురుకుదనంగా ఉంటారు, అన్ని పనులు చేయగలుగుతారు. ఒకటి తెలియదు, ఒకటి తెలుస్తుంది అనే వాళ్ళే కాదు తులారాశి వాళ్ళు. ఎంత స్థాయి కన్నా ఉండగలుగుతారు, ఎంత స్థాయి కన్నా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. అంత ఉత్తమమైనది తులారాశి. అందువల్ల గురు గ్రహాధిపతి చాలా ధనస్థానాన్ని, చతుర్థ స్థానాన్ని ఈరోజు మనల్ని ఎన్నో కష్టాలు, ధన సంపాదని పోగొట్టుకున్న వాళ్ళని కూడా కాపాడుతూ వస్తున్నాడు ఆయన. అష్టమంలో ఉండి అష్ట కష్టాలు పడుతూ కానీ కుటుంబంలో తులారాశి వారినే చాలా విషయాల్లో కాపాడారు. సగానికి సగం మంది చాలా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా తరిగిపోయిన స్థానాధిపతులోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఏదో ఒక రూపంలో మనసు రీతిగా మార్పు చెంది వాళ్ళు పాత చెడ్డ అలవాట్లు వదులుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు సగం మంది ఉన్నారు. ఆ గ్రహాల వల్లనే అలా మనుషుల్లో మార్పులు, చేర్పులు అనేది బలంగా కనబడుతూ ఉంటాయి. చిన్న బిడ్డ చదువుకోరా అంటే చదువుకోలేని పరిస్థితి, ఉద్యోగం చేసే వ్యక్తికి ఏ ఊరి వల్లనో ఇబ్బందులు, షూరిటీ సంతకాలు పెట్టేయడం, ఇబ్బందులు పడడం,
ఇంకా చాలా వరకు అనేక విషయాల్లో తలదూర్చుకొని బాధలు పడే వాళ్ళు చాలా అధిక శాతం ఉంటారు. అందువల్ల త్వరగా మీరు మార్పు చెందుతారు. అనేక విషయాల్లో మీకు కలిసి వస్తాయి. అందువల్ల తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభమవుతుంది. ఈ మే నెల మీకు చాలా మంచిగా ఉండబోతుంది. చాలా విషయాలు జరగబోతుంది. ఇక్కడ పునాది పడితే ఇంకా రాబోయే రోజుల్లో మనకు చాలా వేగంగా ఉంటుంది. కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకున్న వారు కొనుక్కోవచ్చు. కొత్త ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఒక అడుగు వేయచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా రోజులుగా పాపం రిజైన్ చేసి కంపెనీల ద్వారా పిలుపు అందక చాలా బాధలు పడుతున్న వారికి అందుతుంది. ఖచ్చితంగా వస్తుంది, భయపడకండి. ఎందుకంటే మనకు ఎక్కువ రోజులు, ఒక 6 నెలలు, సంవత్సరం ఇట్లాంటి విశ్రాంతి ఇవ్వడం అనేది భగవంతుడికి తెలుసు. మళ్ళీ మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు విశ్రాంతి అనేది మీకు ఉండదు. మళ్ళీ మీరు చూడలేరు జీవితంలో. అంత స్థాయికి వెళ్ళగలుగుతారు. రెగ్యులర్గా మీ పనులు చాలా వేగంగా పెరుగుతుంటుంది. అందువల్ల తులారాశి వారు చాలా ప్రత్యేకంగా అన్ని విషయాల్లో అడుగులు వేయండి. అధైర్యపడకండి, ఇబ్బందులు తెచ్చుకోకండి. స్నేహితులు కానీ బంధువుల వర్గాలు కానీ మీరు విరోధాలతో ఎప్పుడు కానీ ముందు అడుగు వేయకండి.